హల్లెలూయా. కుటుంబ ప్రార్థనలో శైలేష్ పాల్ గారు రాసిన ఈ పాట ప్రతి ఒక్కరు కూడా అందరం పాడదాం. ఆయన రాకడికి ఎదురు చూద్దాం, సిద్ధపడదాం. దేవానికే స్తోత్రమయ్యా, నీకే నేను మొరపెడుతున్నానయ్యా. దేవానికే స్తోత్రమయ్యా, నీకే నేను మొరపెడుతున్నానయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా నిజమైన దేవుడవయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా నిజమైన దేవుడవయ్యా. దేవానికే స్తోత్రమయ్యా, నీకే నేను మొరపెడుతున్నానయ్యా. దేవానికే స్తోత్రమయ్యా, నీకే నేను మొరపెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరు కూడా సిద్ధ మనసుతో ఉన్నాం. నిత్యాగ్నిని నన్ను తప్పించావు, నన్ను రక్షించడానికి వచ్చావయ్యా. నిత్యాగ్నిని నన్ను తప్పించావు, ఏమిచ్చి నీ రుణము తీర్చాలయ్యా. నీ సాక్షిగా నేను బ్రతుకుతున్నానయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చాలయ్యా. నీ సాక్షిగా నేను బ్రతుకుతున్నానయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా నిజమైన దేవుడవయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా నిజమైన దేవుడవయ్యా. దేవానికే స్తోత్రమయ్యా, నీకే నేను మొరపెడుతున్నానయ్యా. దేవానికే స్తోత్రమయ్యా, నీకే నేను మొరపెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరు కూడా మొరపెడదాం. ఆయన రాకడి సమీపంగా ఉన్నది కనుక ప్రతి ఒక్కరు సిద్ధ మనసుతో ఉన్నాం. దేవుడే లేడేసయ్యా, నా బ్రతుకుల వెలుగునే నింపావయ్యా. నీవు తప్ప దేవుడే లేడేసయ్యా, నా బ్రతుకుల వెలుగునే నింపావయ్యా. నా మంచి కాపరి నా కోసం మరల దివి నుంచి భువికి తరలి వస్తున్నావా. నా మంచి కాపరి నా కోసం మరల దివి నుంచి భువికి తరలి వస్తున్నావా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా నిజమైన దేవుడవయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా నిజమైన దేవుడవయ్యా. దేవానికే స్తోత్రమయ్యా, నీకే నేను మొరపెడుతున్నానయ్యా. దేవానికే స్తోత్రమయ్యా, నీకే నేను మొరపెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలతో ఆరాధిద్దాం. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము, తండ్రిని యేసయ్యని. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము, తండ్రిని యేసయ్యని. సత్యము జీవము తలచి వెలుగుగా మేమే ప్రార్థన చేస్తాము. ఈ మార్గము సత్యము జీవము తలచి వెలుగుగా
చేస్తాము. యేసయ్యా నా యేసయ్యా నీవే నా నిజమైన దేవుడవయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీవే నా నిజమైన దేవుడవయ్యా. దేవానికే స్తోత్రమయ్యా, నీకే నేను మొరపెడుతున్నానయ్యా. దేవానికే స్తోత్రమయ్యా, నీకే నేను మొరపెడుతున్నానయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రతి ఒక్కరూ సిద్ధపడి మెలకువ కలిగి ప్రార్థన చేయండి, కుటుంబాలతో ఆరాధించండి. ఈరోజు మా కుటుంబ ప్రార్థనలో ఈ పాట పాడుకుందాం. దేవునికి మహిమ.